ఏంటి తీసుకురాలేదా? మీరెప్పుడు ఇంతే, ఏ పని చెప్పినా సరిగ్గా చేయరు. హలో హలో, ఏంటి నా టాలెంట్ని అవమానిస్తున్నావా? నువ్వు నాకు పని చెప్పడం, అది నేను చేయకపోవడమా? ఇదిగో కొట్టేసి తీసుకొచ్చేసా. ఇలాంటి దొంగతనాలు చేయడంలో మనది ఆరితేరం చెయ్యి. గట్టిగా రవకండి, బుజ్జిగాళ్ళేస్తాడు. వాడు విన్నాడంటే ఇక అంతే. అసలు ఇప్పుడు ఈ గాజులేం చేద్దాం అవుతిక? వీటిని మీ దగ్గరే భద్రంగా ఉంచండి. రేపు తెల్లారుగానే గాజులు పోయిన విషయం ఖచ్చితంగా గౌతమ్ గారికి తెలుస్తుంది. ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది. అవునవును, ఇంట్లో ఇలాంటి పనులు ఎవరూ చేయరు కాబట్టి బయట నుంచి వచ్చిన మీరానే ఈ దొంగతనం చేసిందని మనం అందరినీ నమ్మించేద్దాం. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మీరాని తరిమేసి పంపిస్తారు. మనకి పీడ విరగడైపోతుంది. అది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడే మనకి పట్టిన శని దరిద్రం కూడా వదులుతాయి. గాజులు జాగ్రత్తగా మీ దగ్గర. వాళ్ళు వచ్చేస్తున్నారు అందుక, వారు స్టార్ట్ అవబోతుంది. మీరు ఏదో మాట్లాడిపోయి ఇంకేదో మాట్లాడి ఇరుక్కోకండి. జాగ్రత్తగా మాట్లాడండి. అందరూ వినండి. నేను అహల్య కోసం కొన్న గాజులు నా రూమ్లో కబోర్డ్లో పెట్టాను. అవి ఇప్పుడు కనిపించట్లేదు. మీలో ఎవరైనా చూసారా? చూసారా అని అంటున్నావా, లేక తీసారా అని అంటున్నావా? బామ్మర్ది వాలకం చూస్తుంటే మనలో ఎవరైనా ఆ గాజులు ఎత్తేసారా అన్నట్టుంది. నేను కొట్టేశారా అనడం లేదు, గాజులు కనిపించట్లేదు అంటున్నాను. గదిలో పెట్టిన గాజులు కనిపించకపోవడం ఏంట్రా? ఎలా మాయమవుతాయి?
అదే తెలియట్లేదు నానమ్మ. అందుకే మీ అందరినీ అడుగుతున్నాను. గదిలో సరిగ్గా వెతికావా? ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో. లేదు నాన్న, నాకు బాగా గుర్తు. గాజులు కబోర్డ్లోనే పెట్టాను. గదిలోనే మాయమయ్యాయి అంటే ఈ ఇంట్లోనే ఎవరైనా దొంగలున్నారేమో. అవును బామర్ది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కదా. మీ అనుమానం ఎవరి గురించి బావా? అదెవరో నువ్వే కనిపెట్టాలరా. ఇంతకు ముందు కూడా మన ఇంట్లో డబ్బులు నగలు పోయాయి. ఆ అహల్య ఎత్తుకెళ్ళిపోయింది. ఇంతవరకు ఆ డబ్బులు నగల గురించి అతి గతి ఏమీ లేదు. ఇప్పుడేమో గాజులు పోయాయి అంటున్నావు. మళ్ళీ అహల్య వచ్చి తీసుకెళ్లిపోయి ఉంటుందేమో. అహల్య అలాంటిది కాదు బావా. తనకు అలాంటి అవసరం కూడా లేదు. అనవసరంగా తన మీద నిందలు వేయకండి.